అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మత పెద్దల అభిష్టానికి అనుగుణంగా వివాహ లైసెన్సులు, సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ హాల్ ఎంపికకు సహకారం అందిస్తామని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. యేసుక్రీస్తు అందించిన శాంతి, ప్రేమ, దయ, ఐకమత్యంతో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ వస్తు సేవల కొనుగోలు విషయంలో మోసపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి. మన మార్కెట్ మోసాలకి ఆజ్యం పోసినట్లు అవుతుంది. కాబట్టి మనం చేసే ఫిర్యాదు వల్ల మనకే కాదు సమాజానికి కూడా మేలు చేసినలాగా అవుతాం. వినియోగదారునికి సత్వర న్యాయం సులభమైన విధానంలో అందించే విధంగా ఈ న్యాయ వ్యవస్థను ఆశ్రయించి లబ్ధి పొందగలరని ఆశిస్తున్నాము. స్టూడెంట్స్ కి నా కోరిక, విద్యార్థుల కోసం జాతీయ వినోదాల దినోత్సవం ప్రాముఖ్యత. విద్యార్థులు వినియోగదారులుగా తమకున్న హక్కులు గుర్తించి అవగాహన పొందడం ద్వారా కొనుగోలు చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. వినియోగదారుల హక్కులపై చర్చలు, సదస్సులు లేదంటే కార్యక్రమాలు పాల్గొనడం ద్వారా విద్యార్థులు వివాదాలు పరిష్కరించడం, ఫిర్యాదులు దాఖలు చేయడం మరియు పరిష్కారం పొందడం లాంటి ప్రాయోగిక నైపుణ్యాలు నేర్చుకుంటారు. చట్టపరమైన అవగాహనకు ప్రోత్సాహం. ఈ విద్యార్థులకు వినియోగదారుల రక్షణ చట్టం 2019 నాటివి పరిచయం చేస్తుంది. అవి అన్యాయ వ్యాపార విధానాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో అవగాహన కల్పిస్తాయి. ఇది భవిష్యత్తులో వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికి verse or one sentence, a part of a Bible which is very relevant across the ages, cultures and religions and communities. So to be like love your neighbor as you love yourself. So that's one thing. So it's a timeless teaching from the Bible that resonates with the values of Indian culture. So that's a very intrinsic part of the Bible which always intrinsic to the whole Indian culture as a whole. So in India, I think we believe in one Vasudhaiva Kutumbakam, which is called as the world is one family. So the teachings which are impersonated in the Bible, which actually encourages us to treat everyone around us with kindness, respect and compassion, so just as we would wish for ourselves. So it reminds us to rise above the differences in religion, caste or creed and foster harmony and brotherhood. So by living this message in our daily life, we can build stronger, more united communities, reflecting the true spirit